అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో విజయాలు సాధించిన మహావీరుడు. యుద్ధం ముగిసింది. కాలం గడిచింది. కృష్ణుడు లోకాన్ని విడిచిపోయాడు. అప్పుడు పాండవులకు అర్థమైంది, భూమిపై వారి పాత్ర ముగిసిందని. యుధిష్ఠిరుడు రాజ్యాన్ని వదిలాడు. పాండవులందరూ హిమాలయాల వైపు చివరి ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణాన్ని మహాప్రస్థానం అంటారు. దారి మధ్యలో ద్రౌపది పడిపోయింది. తర్వాత నకులుడు, సహదేవుడు, అంతలో అర్జునుడు కూడా నడుస్తూ అకస్మాత్తుగా కూలిపోయాడు. భీముడు ఆశ్చర్యంతో అడిగాడు, ఇంత గొప్ప యోధుడు ఎందుకీలా పడిపోయాడు? అప్పుడు యుధిష్ఠిరుడన్నాడు, అర్జునుడు ధర్మవంతుడే, కాని తన వీరత్వంపై కొంచెం గర్వం పెట్టుకున్నాడు. నా బాణాలతో ఎవ్వరినైనా జయించగలను అనే భావన అతని మనసులో మిగిలిపోయింది. అది పెద్ద పాపం కాదు, కాని సూక్ష్మమైన అహంకారం. స్వర్గానికి వెళ్లాలంటే అది కూడా వదిలేయాలి. అందుకే అర్జునుడు అక్కడే తన శరీరాన్ని విడిచాడు. అతని ఆత్మ మాత్రం తర్వాత స్వర్గంలో స్థానం పొందింది. ఈ కథ మనకేం చెబుతోంది? ఎన్ని విజయాలున్నా అహంకారం మిగలకూడదు. చివరి విజయం శత్రువులపై కాదు, మనమీద మనం గెలవడమే.